హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. పుష్ప సాంగ్ అయితే. సో ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ సాంగ్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఎంతో మంది అయితే చాలా వెయిట్ చేశారు. సో ఇందులో మరి మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అయితే మనకి లిరిక్స్ వచ్చేసి అయితే పుష్ప అని కొంచెం మరీ అంతా హైప్ అనిపించకపోయినా కానీ మనకైతే చాలా బాగుందని చెప్పొచ్చు. లిరిక్స్లో అయితే మనకి డిఎస్పి అంటేనే స్లో పాయిజన్ అని అయితే చెప్పొచ్చు. డిఎస్పి అంటేనే మనకి కొంచెం స్లో పాయిజన్, ఎందుకంటే అవి మూవీ ఏ సాంగ్స్ అయినా కానీ కొంచెం మనకి మెల్లిమెల్లిగా అవి చాలా హిట్ అవుతాయి డిఎస్పి సాంగ్స్ అయితే. అండ్ అలాగే మనకి సుకుమార్ డైరెక్షన్లో అయితే అసలు హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకి సాంగ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నా, డైరెక్షన్ మాట్లాడుకున్నా కానీ వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. సో పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే పార్ట్ 2 యాజ్ ఇట్ ఈస్ అయితే నాకు అనిపించింది. అండ్ పార్ట్ 1తో పార్ట్ 2 పోలిస్తే నాకు అంత డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. కానీ కొంచెం స్టైల్ ఆయన స్లాంగ్ అని అంటే స్టైల్ అంటే డైలాగ్స్ అయితే కొంచెం చేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో మనకు ఒక డైలాగ్ కూడా అయితే చెప్పాడు, అస్సలు తగ్గేదేలే అని. కానీ ఫస్ట్లో మనకి చూసుకున్నట్లయితే కనుక పార్ట్ 1లో నీ అవ్వ తగ్గేదేలే అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అంటే ఈ డైలాగ్ చాలా మందికి మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు కొంచెం డైలాగ్ చేంజ్ చేస్తూతో కొంచెం చాలా మంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయినట్టయితే అర్థమవుతుంది. అండ్ మీరు కూడా ఈ డైలాగ్ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే సాంగ్ గురించి మాట్లాడుకుంటే కనుక సో చూపే బంగారమాయని అందులో ఆ సాంగ్లో చూసుకున్నట్లయితే కనుక చెప్పు వదిలి మళ్ళీ వేసుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు పుష్ప చూసుకున్నట్లయితే కనుక మనకి ఇందులో వచ్చేసి షూ వదిలి మళ్ళీ షూ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ టైంలో మనకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది, అరే నేను మళ్ళీ చేస్తూ ఉండా. సో అట్లా అంటే ఒక డైలాగ్ చిన్న డైలాగ్స్ అయితే అంటే చాలా మంది డైలాగ్స్ కోసమే వెయిట్ చేశారు. సో ఇంకొక 2-3 డైలాగ్స్ పెడితే ఇంకా చాలా బాగుంటుండే. అండ్ ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్లో కానివ్వండి, పోస్టర్లో కానివ్వండి, ఇప్పుడు వచ్చిన సాంగ్స్లో కానివ్వండి, ఎందులో కూడా రష్మిక మందానని మాత్రం అస్సలు చూపించలేదు. సో రష్మిక మందాన ఫ్యాన్స్ కూడా కొంచెం హర్ట్ అయినట్టయితే అర్థమవుతుంది. అలాగే మనకి కేశవ, ఇప్పుడు ఇందులో ఈ కేశవ క్యారెక్టర్ ఇప్పుడు మనకి పుష్పరాజ్ ఎవరైతే ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నారో సో అతన్ని కూడా అసలు ఒక వీడియోలో కూడా చూపించడం లేదు. ఇదైతే సస్పెన్స్ అనేది చెప్పొచ్చు, ఎందుకంటే చాలా మంది ఒక రూమర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటంటే సో మన పుష్ప ఫ్రెండ్ కేశవ ఎవరైతే ఉంటారో సో కేశవనే అల్లు అర్జున్ అయితే చంపేద్దామని అయితే అనుకుంటాడు. మరి పుష్పనే కేశవని చంపేశాడా ఏంటి అనేది కూడా ఇది ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది చాలా వరకు అయితే. మరి చాలా ఇప్పుడు రాబోయే ట్రైలర్లో కానివ్వండి, మళ్ళీ లేదా మూవీస్లో కానివ్వండి చూడాలి, అది పెద్ద సస్పెన్స్ అనేది చెప్పొచ్చు. అండ్ అలాగే ఓల్డ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారంటే సునీల్ కానివ్వండి, ఇలా మంచి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అయితే అసలు బయటకు రానివ్వడం లేదు. అండ్ సాంగ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. కానీ ఇంకొంచెం మాస్, ఇంకొంచెం బేస్ అనేది ఇంకొంచెం పెంచితే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకు కొంచెం హైప్లో అన్నట్టయితే నాకు అంతా కొంచెం హైప్ అనిపించలేదు, కానీ అసలు తగ్గేదేలా అన్నట్టయితే ఉంది సాంగ్ మాత్రం. కానీ డైలాగ్ అయితే చేంజ్ చేస్తాడు ఇందులో భయ్య. అంటే ఇంతకు ముందు ఉన్నదంటే నీ అవ్వ తగ్గేదే లేదని, ఎందుకంటే అందరికీ అది అనేది ఎక్కిపోయింది మంచిగా. అసలు చాలా మందికి అదొక డైలాగ్ కానివ్వండి, ఒక రీల్స్ చేయడానికి కూడా హైలైట్. అసలు అది డైలాగ్ అనేది మంచి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు కొంచెం డైలాగ్ అనేది అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది, అంటే అస్సలు తగ్గేదేలే. సో దీనికి కొంచెం అసలు అది డైలాగ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంకొంచెం డైలాగ్స్ కానివ్వండి, ఇంకొంచెం అది బేస్ సాంగ్లో బేస్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుండే అని నా ఒపీనియన్. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ సాంగ్ గురించి అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.